నమస్కారం. పరమేశ్వరుడికి మాస శివరాత్రి ఎంతో ప్రీతిపాత్రం. మాస శివరాత్రి రోజు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ శివార్చన చేస్తే శివానుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి. మాస శివరాత్రి గురువారంతో కలిసి రావటం చాలా విశేషం. దానికి కారణం ఏంటంటే జ్యోతిష శాస్త్రపరంగా ప్రతి గ్రహానికి కూడా ఒక అధిష్టాన దైవం ఉంటుంది. నవగ్రహాలలో గురుగ్రహానికి అధిష్టాన దైవం పరమేశ్వరుడని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి మాస శివరాత్రి గురువారంతో కలిసి వచ్చిన తరుణంలో గురువారానికి అధిపతి గురువు, ఆ గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు చేసే శివార్చన, శివాభిషేకము, శివస్తోత్ర పారాయణము, శివమంత్ర జపము అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తే ప్రధానంగా గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఎవరికైనా జాతకంలో గురుబలం తక్కువ ఉన్నట్లయితే పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి, సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటాయి. అలాగే జాతకంలో గురుబలం తక్కువగా ఉంటే బంగారాన్ని కొనుక్కునే యోగం తొందరగా సిద్ధించదు. ఎంత ప్రయత్నించినా బంగారం కొనుక్కోవటం ఆలస్యం అవుతూ ఉందంటే దానికి కారణం జాతకంలో గురుబలం తక్కువగా ఉండటమే. గురుబలం తక్కువగా ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కూడా జీర్ణ సంబంధమైన అనారోగ్య సమస్యలు తరచూ ఎదుర్కొనేటటువంటి సూచనలు ఉంటాయి. అలాగే గురుబలం తక్కువగా ఉన్నప్పుడు సమాజంలో ఎంత ప్రయత్నించినా మనం చేస్తున్న పనిలో గుర్తింపు తొందరగా రాదు. ఇలా గురుబలం తక్కువ ఉండటం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ అధిగమించాలంటే గురువారంతో కలిసి వచ్చిన మాస శివరాత్రి చాలా శక్తివంతమైన రోజు. గురువుకు అధిష్టాన దైవమైనటువంటి పరమేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి నక్తం ఉండండి. అంటే పగలు ఉపవాసం ఉండి సాయంకాలం పూట శివుడికి అభిషేకం చేసుకొని శివుడికి అన్నం నైవేద్యం సమర్పించి ఆ అన్నాన్నే ప్రసాదంగా స్వీకరించండి. దీనివల్ల గురుబలం పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే పసుపచ్చటి చామంతి పూలతో శివుణ్ణి పూజించడం ద్వారా కూడా గురుబలం విశేషంగా పెరుగుతుంది. అలాగే పరమశివుడికి శనగపిండితో చేసినటువంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా కూడా గురువారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా గురుబలం పెంచుకొని శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ప్రదోష కాలంలో శివాలయ దర్శనం కూడా ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. సాయంకాలం ప్రదోష కాలంలో శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించటం, శివాలయంలో పరమేశ్వరుడికి ఇచ్చే నందిహారతి, నాగహారతి, సర్పహారతి ఇలాంటి హారతులు దర్శనం చేసుకోవటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే స్తోత్రాల పరంగా మాస శివరాత్రి రోజు తప్పకుండా పఠించవలసిన లేదా వినవలసినటువంటి స్తోత్రాలు శివ తాండవ స్తోత్రము, దారిద్ర్య దహన శివస్తోత్రము, శివ పంచాక్షరి స్తోత్రం. ఈ 3 స్తోత్రాల్లో ఏ స్తోత్రాన్ని పఠించినా విన్నా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అపమృత్యు దోషాలు ఉన్నవాళ్ళు అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి, ప్రమాదాలు, గండాలు ఇలాంటివి రాకుండా ఉండటానికి మృత్యుంజయ మంత్రం చదువుకుంటే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ మృత్యుంజయ మంత్రాలలో కూడా అనేక రకాలైన మృత్యుంజయ మంత్రాలు ఉంటాయి. వీటిలో చాలా శక్తివంతమైనటువంటి లఘు మృత్యుంజయ మంత్రం ఉంటుంది. గురువారంతో కూడిన మాస శివరాత్రి రోజు లఘు మృత్యుంజయ మంత్రం చదువుకుంటూ శివాభిషేకం చేసిన, శివార్చన చేసిన ప్రమాదాలు తొలగిపోతాయి, గండాలు తొలగిపోతాయి, అపమృత్యువులు ఉండవు, దీర్ఘాయుర్దాయం చేకూరుతుంది, ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఆ లఘు మృత్యుంజయ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం నమో మృత్యుంజయాయ స్వాహ. దీన్ని లఘు మృత్యుంజయ మంత్రం అంటారు. కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి మాస శివరాత్రి గురుబలాన్ని పెంపొందింపజేసేటటువంటి గురువారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా ఏ లఘు మృత్యుంజయ మంత్రం చదివితే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాం. మరి ఓం నమో మృత్యుంజయాయ స్వాహ మంత్రజపం చేయండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.